వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి ఉలవల కూడా చికెన్ కూర చేసిన ఈ విధంగా. మామూలుగా అయితే అలసంద వడలు చికెన్ కూర చేసుకుంటాం కదా, ఆ విధంగానే నేనైతే అలసందల ప్లేస్లో ఉలవల వడలు చేసినాను. ఈ విధంగా ఉలవల వడలు ఒక డే అంతా నానబెట్టుకుని, ఒక రోజు అంతా బాగా నానబెట్టుకొని ఈ విధంగా గ్రైండర్లో వేసి రుబ్బేసి చేస్తున్నాండి. ఉలవల వడ చికెన్ కూర సూపర్ టేస్ట్ వచ్చినాయి. ఉలవల వడ అయితే చికెన్లోకి ఈ విధంగా చేస్తున్నా నేనైతే. ఇవి చూడ్డానికి కొంచెం పొట్టు పోయింది కదా, అలసందలు మాదిరి కనపడుతున్నాయి. కాదండి, ఉలవలు ఇవి బాగా నానాయి కాబట్టి ఉబ్బినాయి బాగా. ఒక డే అంతా బాగా నానాయి. ఇలా రుబ్బేటప్పుడే ఉలవల్లోకి 2 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కొత్తిమీరి అన్నీ వేసుకోవాలండి రుబ్బేటప్పుడే. చూడండి ఈ విధంగా నేనైతే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కూడా వేసిన. పూర్తి రుబ్బేసిందండి పిండి. అప్పుడు గిన్నెలోకి తీసుకునేటప్పుడు కొంచెం పసుపు, మనకు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుంటున్నా ఈ విధంగా పిండిలోనే. చూడండి ఈ విధంగా పిండి బాగా మెత్తగా రుబ్బేసిందండి గ్రైండర్లో. చూడండి ఈ విధంగా మెత్తగా అయితే అయిపోయింది పిండి. ఇంకా ఒక గిన్నెలోకి తీసుకొని చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బింది. చూడండి సేమ్ అలసందల పిండి ఎట్లా వచ్చిందో చూడడానికి ఆ విధంగా ఉంది ఉలవల పిండి కూడా రుబ్బిండేది. చూడండి ఇక్కడ రుబ్బేసిన, ఇంకా పసుపు, తగినంత ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ వేసి రుబ్బినండి. ఇదంతా గిన్నెలోకి తీసేసుకొని మీకు ఎక్కువైతే కొంచెం పక్కన పెట్టుకోండి, లేదంటే వడలు చేసేసుకోండి. ఈ విధంగా చూడండి చిన్నగా తరిగిన ఎర్రగడ్డలు, వంట సోడా కొంచెం వేసేసి కలిపేసినాయండి. బాగా కలుపుకోవాలా. ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకుంటే బాగుంటాయి. ఇంకా వేడి నూనెలోకి ఇవి వేస్తున్నా. చూడండి ఉలవల వడ ఈ విధంగా అయితే చేసిన నేనైతే. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్ చేయండి, షేర్ చేయండి కామెంట్స్లో. చూడండి ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మామూలు వడలు కాల్చుకున్నట్లే ఇంకా కాల్చుకోవాలి ఆయిల్లో. నేనైతే ఈ విధంగా చేసిన. ఇంకొక విధంగా ఏమైనా చేస్తారేమో చెప్పండి నాకు కామెంట్స్లో. తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా చేసిన నేనైతే. చికెన్ లెగ్ మటుకు ఎక్సలెంట్గా ఉన్నాయండి. సూపర్ టేస్ట్ వచ్చినాయి. బాగా క్రిస్పీగా కూడా వచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం, ఎప్పుడూ చేయలేదు. ఇంత టేస్ట్గా వస్తాయి అనుకోలే నేను కూడా. అంత టేస్ట్గా వచ్చినాయి ఇవి వడలు. నిన్నంతా నానబెట్టుకొని ఈరోజు పొద్దున్నే మార్నింగ్ లేసి రుబ్బి ఈ విధంగా అయితే చేసినాయండి. ఈరోజు ఎట్లా సండే కాబట్టి ఇంకా చికెన్ ఎట్లా చేస్తాం కాబట్టి చికెన్లోకి ఈ వడలు చేసిన. సూపర్ టేస్ట్ వచ్చినాయి ఇవి మటుకు, ఉలవ వడలు మటుకు. ఈ విధంగా చేయండి మీరు కూడా. చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్లో చెప్పండి నాకు. చూడండి నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా కాల్చుకోవాలా, బాగా ఓపికగా కాల్చుకోవాలండి నిదానంగా. చూడండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి, ఎంత బాగా వచ్చినాయో. ఇంకా నూనె అంతా ఉడికిపోవాలని ఒక జాలరీ గిన్నెలో వేసినాయండి. ఈ విధంగా అయితే నేను చేసిన. సండే స్పెషల్ మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్కే ఇవి. చూడండి ఈ విధంగా ఆయిల్లో వేసినవి చూపిస్తున్నా. ఈ విధంగా వచ్చినాయి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్.